నమస్తే. వెల్కమ్ టు బిగ్ టాక్. భాగ్యనగరంలో న్యాయం చెప్పే న్యాయవాదులకి రక్షణ కరువైందా? సమాజంలో అక్రమాలను ఎండగట్టే లాయర్ల ప్రాణాలకి గ్యారంటీ లేదా? అంటే అవునని అంటుంది మాసబ్ ట్యాంక్లో జరిగిన ఈ దారుణ ఘటన. ఇక వక్ఫ్ బోర్డుల భూముల రక్షణ కోసం కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతూ దశాబ్దాలుగా ఒక లీగల్ పోరాటం చేస్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ను దుండగులు కారుతో ఢీకొట్టారు. మాసబ్ ట్యాంక్ పరిధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఒక ఆసుపత్రిలో చేర్పించారు. స్థానికులు చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక అందరూ అనుకున్నారు బ్రతుకుతారు అని చెప్పేసి అనుకున్నారు, కానీ చివరికి చనిపోయినటువంటి వైన కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదు, వక్ఫ్ భూముల కబ్జాదారులు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన కారు హిట్ అండ్ రన్ హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య వెనుక ఒక కాంగ్రెస్ నేత, అంటే ఆయన పేరు అలం ఖాన్ ఉన్నాడంటూ మృతుడి కుమారుడు ఫర్హాన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా కానీ న్యాయ వ్యవస్థలో కానీ పెను సంచలనంగా మారినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి అసలు రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలవుతుందంటారా? వక్ఫ్ భూములను కాపాడే వారిని ఇలా రోడ్డుపై వేటాడి చంపుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక ఇదే అంశంపై ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్గా ఇదే అంశంకి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క చర్చలో మన మధ్యలో రాజు నేత బీజేపీ నాయకులు ఉన్నారు. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు మార్నింగ్ చూసాం అడ్వకేట్ సంబంధించి ఆయన కారు ఎక్కుతున్నప్పుడు, ఆయన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే అంటే ఎంతో రెక్కి నిర్వహించి ఈ యొక్క కారుతో గుద్దినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అంటే రెక్కి నిర్వహించారు, కరెక్ట్గా ఆయన వెళ్ళిన సమయానికి కారు నుంచి వేరే కారులో రావడం, ఆయనను గుద్దేయడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో మరి న్యాయం చెప్పేటువంటి న్యాయ వ్యవస్థకే, అంటే న్యాయం వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్లకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటండి? మీరేమంటారు దీనికి సంబంధించి? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటన. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కి పడింది. నాకు కూడా యాజ్ ఎ బీయింగ్ అన్ అడ్వకేట్ చాలా బాధాతప్త హృదయంతోని ఈరోజు మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే పొద్దున్నే ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా మంది అడ్వకేట్లు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి క్రమంలో, అరే ఇటీవల కాలంలోనే అనేక సంఘటనలు తెలంగాణలో జరిగినాయి. అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది కదా, మళ్ళీ ఇలాంటి సంఘటన జరగడం ఏంటని చాలా బాధపడడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు మీరు అన్నట్టు కాజా మొయినుద్దీన్ అనేటువంటి అడ్వకేట్ గారు ఒక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో ఆయనను కొంతమంది దుండగులు రెక్కి నిర్వహించి ఇట్లా కారుతోని ఢీకొట్టి చంపడం అనేటువంటి ఏదైతే అమానవీయ ఘటన ఉందో దీని మీద యావత్ సమాజం అంతా కూడా స్పందించాలి. ఈ ఘటనను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు సభ్య సమాజంలో దాడులకు తావు లేదు. ఏదున్నా కూడా చర్చల ద్వారా పరిష్కారం జరగాలి తప్ప ఈరోజు భౌతికంగా దాడులు చేస్తేనే సమస్యలు పరిష్కారం అయితే అనుకుంటే అది ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చెల్లదు. ఈరోజు మొన్న అసెంబ్లీలో సాక్షాత్తు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కొన్ని విషయాలను కూడా చాలా క్లియర్ గా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి, అడ్వకేట్ల మీద ఏం కథ అని. ఈరోజు మనం దీని గురించి ఒకసారి పునరాలోకనం చేస్తే ఇది ఒక్కటే సంఘటన కాదండి. గతంలో కూడా అనేక మంది అడ్వకేట్ల మీద భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో భయపెట్టేటువంటి ప్రయత్నాలు, దాడులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. అందులో ముఖ్యంగా మాట్లాడితే విజయారెడ్డి అనేటువంటి అడ్వకేటు తిప్పర్తి దగ్గర ఆయన మీద దాడి జరగడం, తర్వాత మహేందర్ రెడ్డి అనేటువంటి అడ్వకేట్ హన్మకొండలో ఆయన మీద దాడి జరగడం, బి స్వప్న ఇటీవల కాలంలో మనం చూసినాం సంచలనం రేకెత్తించినటువంటి అడ్వకేట్ మర్డర్ ఏదైతే మొయినాబాద్ లో జరిగిందో
ఆ సంఘటన కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తర్వాత ఎండి ఖాదీర్ అనేటువంటి అడ్వకేట్ ని కూడా అత్తాపూర్‌లో అతి కిరాతకంగా దాడి చేయడం జరిగింది. తర్వాత సంతోష్ నగర్‌లో ఈ షరీఫ్ అనేటువంటి అడ్వకేట్ మీద కూడా దాడి జరిగింది. ఇట్లా ఈ లెక్కలను మొత్తం చూస్తే ఒక్క సంవత్సర కాలంలోనే ఖమ్మం అనేటువంటి జిల్లాలో అడ్వకేట్‌ల మీద దాదాపు 24 సార్లు దాడులు జరిగినాయని మనకు అధికారికంగా లెక్కల ప్రకారం తెలుస్తుంది. అంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా ఏదో ఒక చోట అడ్వకేట్‌లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈరోజు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇది మంచి పరిణామం గాదు. మీరన్నట్టు ఇందాక న్యాయం కోసం పోరాటం చేస్తూ అనునిత్యము కక్షిదారుల వైపు నిలబడుతూ క్లయింట్స్‌కు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోని రాత్రింబవళ్ళు కష్టపడేటువంటి న్యాయవాదుల మీద ఇట్లాంటి దాడులనేది చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయంతో పాటు గతంలో మనం జూషినాం. గట్టు వామన్ రావు దంపతుల మీద అవును. ఏ రకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా ఈరోజు ఒక పార్టీకి సంబంధించినటువంటి గూండాలు నడి రోడ్డు మీద అందరూ జూస్తుండగా ఈరోజు కత్తులతో పొడిచి చంపారు. అప్పుడు గూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే గాదు, దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనమయింది. అంటే ఈరోజు ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తారో, ఎవరైతే న్యాయం వైపు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తారో, వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. సుప్రీంకోర్టు గూడా ఎన్నో సార్లు ఈ విషయం మీద చాలా సీరియస్‌గా స్పందించింది. కానీ ఆహ్, ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోవడం, తూతూ మంత్రంగా ఏదో జరిగినప్పుడు అందరూ స్పందిస్తున్నారు ప్రభుత్వాలు గాని, కోర్టులు చెప్పినట్టుగా సీరియస్‌గా యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌లోనే హ్మ్. చాలా క్లియర్‌గా చెప్పారు. అందరికి కూడా తెలుసు ఈ విషయం. హ్మ్. ఎవరైనా అడ్వకేట్‌ల మీద దాడులకు భౌతికంగా దిగితే హ్మ్. వాళ్లకు 6 నెలల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి ఈ నిబంధనను ఈరోజు దాంట్లో తీసుకురావడం జరిగింది. హ్మ్. అదే రకంగా వాళ్ళకు పెనాల్టీ అంటే ఈ ఓన్లీ జైలు శిక్ష మాత్రమే గాకుండా పెనాల్టీ గూడా ఈరోజు 25,000 నుంచి 1,00,000 వరకు ఈరోజు వాళ్ళకు గరిష్టంగా ఎవరైతే దాడులకు పాల్పడతారో అట్లాంటివి కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలని జెప్పేసి ప్రొటెక్షన్ యాక్ట్‌లో తీసుకురావడం జరిగింది. అయినా గూడా ఈ దాడులు ఆగడం లేదు. ఇది చాలా బాధాకరం. రెండో విషయం ఆహ్, మ ఏదైతే అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టేటువంటి క్రమంలో చాలా మంది నాయకులు కూడా మాట్లాడారు. బీజేపీ తరఫున మాట్లాడినటువంటి పాయల్ శంకర్ గారు ఆ రోజు అసెంబ్లీలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావన చేసిర్రు. ఏమని? ఈరోజు ఎవరి తరపునైతే క్లయింట్ తరపున అడ్వకేట్‌లు ఏదైతే కేసు తీసుకొని వాదిస్తున్నారో, తర్వాత అపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈరోజు బెదిరింపులకు దిగడం, భౌతికంగా దాడులకు దిగడం, లేకపోతే అంతం చేయాలనేటువంటి కుట్రలు పూనడమే కాకుండా, రెండో వైపు ఈరోజు పోలీసుల నుంచి గూడా ఈరోజు కొంచెం పోలీసుల నుంచి గూడా కొద్దిగా బెదిరింపులు, లేకపోతే మేము పెట్టినటువంటి ఏదైతే కేసుంటుందో, ఆ కేసు గెలవాలనేటువంటి అత్యుత్సాహంతోనో, లేకపోతే వేరే దాంతోనో వాళ్ళు గూడా కొద్దిగా అడ్వకేట్‌ల మీద దురుసుగా ప్రవర్తన చేస్తున్నారు. ఇటీవల కొన్ని ఘటనలు గూడా మనం చూసినాం. అవును. కాబట్టి ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అంశం గాబట్టి, రైట్. అటు పోలీసులు గాని, లేకపోతే ఎవరైతే కక్షిదారులు గాని ఎవరైనా గూడా హ్మ్. అడ్వకేట్‌లకు ఈరోజు న్యాయం వైపున నిలబడేటువంటి అడ్వకేట్‌లకు ఖచ్చితంగా బాసటగా నిలబడాలి. హ్మ్. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇంకా మరింత కఠినంగా ఈ దాడుల మీద ఓకే. నిర్ణయాలు రైట్. తీసుకోవాల్సినటువంటి అవసరం రైట్. అయితే ఒక్క నిమిషం ఉన్నది. రాజు గారు. ఒక్క నిమిషం అండి. మన చర్చలో పాల్గొంటున్నారు సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్. అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. అలాగే జయరామ్ గారు, అనలిస్ట్. నమస్కారం అండి. వెల్కమ్ టు బిగ్ టాక్. రైట్, ఇక చర్చ కొనసాగించే ముందు బిగ్ టాక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతూ దశాబ్దాలుగా లీగల్ పోరాటం చేస్తున్న సీనియర్ అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ను దుండగులు అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి చంపేసినట్టుగా మరి దారుణమైనటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో మరి మొత్తానికైతే వఖఫ్ భూములకు సంబంధించి ఇది ఎంత జరిగిందా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మనం హైకోర్టు అడ్వకేట్ గారు సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, అసలు ఒక మెయిన్గా ఏంటంటే అడ్వకేట్గా ఉన్నటువంటి ఒక మొయినుద్దీన్ గారిని అత్యంత దారుణంగా ఒక కారుతో బలంగా ఢీకొట్టడం, దాంతోపాటు ఈ హిట్ అండ్ రన్ కేసు కూడా, అంటే హిట్ అండ్ రన్ అని కాదు కానీ ఒక పక్క ప్రణాళికతో అది ఢీకొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. సో మరి దీనికి సంబంధించి అడ్వకేట్లకు చాలా మొన్నటికి మనం రాజునేత గారు మనం మాట్లాడేటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అంటే వామనరావు దంపతులను కూడా అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపై చంపినా కూడా సో అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోతుంది అన్నట్టు కూడా విమర్శలు వచ్చాయి. సో మరి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర వారందరికీ కూడా శుభ సాయంత్రం. ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరం, న్యాయ వ్యవస్థ అంతా కూడా ఒక దాడిగా పరిగణిస్తా ఉన్నాం ఈ జరిగిన సంఘటన. ముఖ్యంగా ఏంటంటే ఖాజా మొయినుద్దీన్ గారు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా పేదల పక్షాన, అదే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షణలో వారు హైదరాబాద్ లో ఎవరినైనా వక్ఫ్ బోర్డుల గురించి అడిగితే వారి పేరే చెప్తారు. ఎందుకంటే వారు ఆ కబ్జా కోరులను ఆ విధంగా అడలెత్తించి వారి గుండెలు నిద్రపోయేటువంటి పర్సన్ అతను. అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడే క్రమంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఏదైతే ఉందో వారు ఒక హిట్ అండ్ రన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇట్స్ క్లియర్ గా మనం ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తే అది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అది. సో వారి ఇప్పుడే కాదు, వారి మీద గతంలో కూడా 5-6 పర్యాయాలు అటెంప్ట్ జరిగింది. కాకపోతే వారు అదృష్టం బాగుండి మొయినుద్దీన్ గారు బతికి బయటపడ్డారు. కానీ ఈసారి చాలా ఘోరంగా, ఎందుకంటే వారికి తెలుసు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అయినప్పటికీ కూడా వారు నిజంగా కూడా వారికి యావత్ న్యాయవాద లోకం అందరూ కూడా వారికి జోహార్ చెప్తా ఉన్నది. ఎందుకంటే వారికి తెలిసి కూడా వారు నా పైన ఏ క్షణమైనా అటాక్ జరగవచ్చు, నా ప్రాణాలకు హాని ఉందని తెలిసి కూడా వారు ఎంచుకున్న లక్ష్యాన్ని, అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు వారు నిలబడడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వారి అబ్బాయి కూడా అడ్వకేటే, జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. 8 సంవత్సరాలు ఉన్నారు. వారే అంటే ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే వీరి దగ్గరికి పోయి వీరి ఆఫీసులలో పోయి కూడా బెదిరించారు అనేది మనం మీడియాలో చూసాం. ఈరోజు వారి అబ్బాయి స్టేట్మెంట్ చూసాము. ఇది కేవలం ఏంటంటే, అంటే అందులో కొంత భాగంగా ఏంటంటే మలక్పేట్ లో ఉన్నటువంటి ఒక 3,300 స్క్వేర్ యార్డ్ వక్ఫ్ భూమి గురించి గొడవ అనేది మనకు కొంత ఉన్న సమాచారం. సో దాని మీద వీరిని వాదించొద్దని చెప్పేసి వీరి మీద పర్యాయాలు అంటే అల్టిమేట్ వేయడం జరిగింది. వీరి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వారిని కూడా మరి వార్నింగ్ చేయడం జరిగింది అనేది కూడా మనం ఈరోజు చూసాము, విన్నాము కూడా. సో ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి చర్యలకు అంటే అడ్డుకట్ట వేయాలని మనం ఒకసారి గమనించినట్టయితే యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకపోయినా కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి అడ్వకేట్ల యొక్క న్యాయవాదుల యొక్క పరిరక్షణకు ఏదైతే డాక్టర్స్ కు ఏదైతే రక్షణ చట్టం ఉందో మాకు కూడా కావాలంటే కొన్ని ఏళ్ళుగా అడ్వకేట్లు కొట్లాడినారు. కొన్ని ఏళ్ళుగా ప్రతి గవర్నమెంట్ ను అడిగిన సందర్భాలు ఉన్నాయి, దానికోసం ధర్నాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. రైట్ రైట్ సార్. ఇప్పుడు సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు ఎలా అంటే వక్ఫ్ భూములకు సంబంధించి వాదించేటువంటి లాయర్లకు ఇలాంటి బెదిరింపులు సర్వసాధారణమా? ఒకవేళ మీ కమ్యూనిటీలో ఎలాంటి భయాందోళనలు కనిపిస్తా ఉన్నాయి? అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏముంటదంటే సార్, వక్ఫ్ బోర్డే అని కాదు, కొన్ని సందర్భాల్లో సివిల్ అంటే మేజర్ గా ల్యాండ్ డిస్ప్యూట్స్ లో ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ప్రైవేట్ వ్యక్తులే కాదు, నాట్ ఓన్లీ వక్ఫ్ బోర్డ్స్, కొన్ని
దేవాదాయ ఆస్తుల గురించే కానీ, కొంత ల్యాండ్ ఎక్కడైతే ఇష్యూస్ పెద్దగా ఉంటుందో, ఎక్కడైతే ల్యాండ్ వాల్యూ పెద్దగా ఉంటుందో, ఇలాంటి కొంత అసాంఘిక శక్తులు అనేది వాటిలో సెటిల్మెంట్ పేరుతో వచ్చేసి అడ్వకేట్స్ ను బెదిరియడం, పార్టీలను బెదిరియడం, కబ్జాలు చేయడం ఇలాంటివి చేస్తా ఉంటున్నారు. ఉమ్, ఇవి నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా. ఓకే. సో నేనేమంటున్నానంటే ఇక్కడ, సో వారికి అన్ని తెలిసి కూడా వారు ధైర్యంగా పోవడం అనేది, అంటే వారు ఆ పాత్రలో వారికి న్యాయం చేయాలి, వగ్గుడు ఆశలు కాపాడడం అనేది క్రమం అనేది మనం చూసాం. ముఖ్యంగా ఏంటంటే, అందుకే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం బ్రదర్ సోదరుడు చెప్పినట్టుగా ఉమ్, వామన్ రావు గారి ఇష్యూ కానీ, మన స్వప్న ఇష్యూ కానీ, ఇంకో మా సోదరుడు ఆఫీసులోకి వెళ్ళి వారిని హత్య చేయడం మనం చూసాం. అదేవిధంగా ఇజ్రాయెల్ అనే ఒక న్యాయవాది, సీనియర్ న్యాయవాది, వారు ఒక మహిళా రక్షణ గురించి వారు వేధిస్తున్నటువంటి వ్యక్తి మీద కేసు పెట్టించినందుకు అతను రిమాండ్ పీరియడ్ అయిపోగానే బయటికి రాగానే అతను వాకింగ్ పోతుండో అతను అటాక్ చేసి మర్డర్ చేసిన సందర్భంలో చూసాము. ఉమ్, అంటే ఇవన్నీ కూడా ఎలా అంటే, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదులకు రక్షణ కరువవుతుంది అనేది మనకు గత కొన్ని సంవత్సరాలుగా స్పష్టంగా కనబడుతుంది. అవును. సో దీని గురించే మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఒక రాజకీయవేత్తనే కాదు, ఆయన కూడా అడ్వకేట్. సో వారిని మేము ఎన్నోసార్లు కలిసాము. వారి ఆధ్వర్యంలో ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చాం. కొంత ధైర్యం వచ్చింది అడ్వకేట్లకు. ఓకే. కాకపోతే అయినప్పటికీ కూడా ఇది అడ్వకేట్ యాక్ట్ తెచ్చినాక కూడా ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దీని మీద ఖచ్చితంగా వెంటనే ఒక సపరేట్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అడ్వకేట్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 7 క్లాస్ 3 ప్రకారం కూడా 60 days లో దాన్ని ఛార్జ్ షీట్ వెంటనే స్పెషల్ కోర్టు వేసి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మీ స్వతంత్ర టీవీ వేదికగా నేను ప్రభుత్వాన్ని, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కోరుతాము. రైట్. ఒకసారి పల్లె రామచంద్ర గౌడ్ గారితో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, ఈ యొక్క ఘటనకు సంబంధించి. నమస్కారం అండి. ముఖ్యంగా అడ్వకేట్లు, న్యాయవాదులు ముఖ్యంగా చేసేది ఏంటంటే, వాళ్ళ సొంత గురించి, సొంత కుటుంబాన్ని గురించి కాక ప్రజల కోసానికి, ప్రభుత్వం కోసానికి, పర్సనల్ గా వేరే వాళ్ళ గురించి చేసి కష్టపడి వాళ్ళకి న్యాయంగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు. వాళ్ళ మీదనే కక్షలు పట్టుకొని కక్షదారులు ఈ రకంగా చేయడం అనేది కిరాతకమైనది. అది అరాచకంగా, అంటే పూర్వకాలంలో ఆటవిక రాజ్యంలో జరిగే రకంగా ఈ రకంగా జరగడం శోచనీయం. ఆటవిక రాజ్యంగా లేదు. ఇప్పుడు ఎన్నో మార్పులు జరిగిన తర్వాత ఇంకా పాత రోజుల్లాగా ఉండడం అనేది కాదు. వాళ్ళు తమ సొంత ఆస్తులను కాకుండా ప్రభుత్వ ఆస్తులను అనుకోండి, వాళ్ళ క్లయింట్లకు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు, అంటే క్లయింట్లకు న్యాయం చేసే పరంగా ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజు ఈ ఖాజా మొయినుద్దీన్ గారి మర్డర్ ఒక రకంగా, అంటే సీరియస్ మర్డర్, అంటే ఒక ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్. ఇంతకు ముందు కూడా వాళ్ళ ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందని వాళ్ళ కుమారుడు పర్వాన్ గారు చెప్పడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమి జరిగినా కానీ ఈ కాలంలో, ఈ టైంలో చేయడం అనేది, అంటే చట్టాన్ని చేతిలో తీసుకొని ఒక మనిషిని చంపడం అనేది చాలా ఘోరమైనది. ఇంకోటి, అడ్వకేట్లకు స్పెషల్ గా దీనికి సంబంధించి కూడా యాక్ట్ వచ్చింది కాబట్టి యాక్ట్ ప్రకారం కూడా తీసుకోవాలి. ఇంకా భయాన్ కోసానికి తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ తెలంగాణ ప్రాంతంలో అంతటా కూడా మనకు ఒక న్యాయంగా, ఒక పద్ధతిగా జరుగుతుంది. వేరే రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మనది క్రైమ్ రేట్ కూడా కొద్దిగా తక్కువనే ఉంది. అంటే దాది కాదు, పూర్తిగా లేకుండా ప్రయత్నం చేయాలి. ఇంకా దానికి జరిగే కావాల్సింది అడ్వకేట్ల రూపకంగా వాళ్ళు ఏం సజెషన్స్ చేస్తే, ఎట్లా చేస్తే బాగుంటది. ఇప్పటికీ సీసీ కెమెరాలు ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు గతంలో వామన్ రావు కేసు అనుకోండి, తర్వాత అంతకు ముందు కూడా జరిగిన ఎన్నో ఉదాహరణలతో ఇంతకు ముందు మిత్రులు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ బయట క్రైమ్ అయినా కానీ, క్రైమ్ అంటే బయట ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, బయటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ప్రాంతం డెవలప్ కావాలంటున్నా, మన తెలంగాణ రాష్ట్రం అనుకోండి, భారతదేశం అయినా డెవలప్ కావాలంటే క్రైమ్ లేకుండా నిశ్చయంగా వాళ్ళు నిర్భయంగా ఉన్న రోజే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రకంగా ఉన్న టైంలో అయితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, తమ పనులను తాము చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రైమ్ రేట్ ను తగ్గించుకొని పోలీస్ వ్యవస్థకు వాళ్ళకు ఫ్రీగా ఇచ్చేసి ఏ రకంగా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు జరిగిన చర్య అయితే చాలా
అంటే వాళ్ళు ప్లాన్ గా చేస్తున్నారని ఆయన తెలిసినాక కూడా కొద్దిగా పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళపై కొద్దిగా స్పెషల్ గా వాళ్ళకి రక్షణకు కల్పిస్తే బాగుంటుండేది. ఎందుకంటే ఇంతకు ముందు 1-2 సార్లు కూడా వాళ్ళ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది కాబట్టి వాళ్ళ మీద ఎవరు దాడి చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఏమైతుందంటే ల్యాండ్స్ వాల్యూ ఏది అయినా కానీ విలువ పెరిగిపోతుంది. ఇప్పుడు 3,000 గజాలు అంటున్నారు, 3,000 గజాలు అంటే కోట్ల విలువ అవుతుంది. లక్షల అంటే ఒక గజానికి అంటే ఈ రోజులలో మార్కెట్ వాల్యూ బాగా పెరిగిన తర్వాత భూముల విలువ అనుకోండి, ప్రాపర్టీ విలువస్ అన్ని పెరిగిపోయిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఖర్చు చేసుకొని ఈ రకంగా చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరున్నా కానీ దాని మీద కఠిన చర్య తీసుకోవాలి. ఆయన ఆల్రెడీ ఒక అనుమానితుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అనుమానితుల పేర్లు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకొని అసలు వాళ్ళే చేసిండ్రా లేకుంటే దానికి ఎవరు హస్తం ఉన్నది ఇది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా ఈ రోజులలో ఏముందంటే దానికి సామధాన దండోపాయాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు తమ కబ్జాలో చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. దానికోసానికి కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటే బాగుంటది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పోలీసు వ్యవస్థ అనుకోండి, ప్రభుత్వ వ్యవస్థ అనుకోండి, అదే రకంగా న్యాయవేత్తలు, తర్వాత ఆర్థికవేత్తలు అంటే దీనికి సంబంధించిన లీగల్ గా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పెషల్ గా ఆలోచన చేసి మళ్ళీ ఇంకా కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యలు ఏ రకంగా తీసుకుంటే బాగుంటది, అదే రకంగా పోలీసు వాళ్ళకు కూడా ఏ రకంగా సూచనలు ఇస్తే బాగుంటది, న్యాయ అడ్వకేట్లకు కూడా సూచనలు ఇచ్చుకుంటా వాళ్ళకి సంబంధించిన కేసులు ఇది ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా ఉండేది ఎవరో ఇప్పుడు ఆయనకు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా చూసుకొని ఒక కేసు అని కాదు ఈయన అంటే వక్త్ బోర్డుకు సంబంధించిన కేసులతో పాటు ఇంకేవి ఉన్నాయి ఆయన కేసులకు సంబంధించి ఇప్పుడు అనుమానితులు ఉన్నారా, దాని వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా అనేది కూడా తెలుసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కోరుకుంటున్నామండి. ఒకసారి జయరామ్ గారితో మాట్లాడుతూ, జయరామ్ గారు మీరు చెప్పండి, వక్ఫ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ పేరు బయటికి రావడం అంటే వాళ్ళ కొడుకే చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి అంటే రాజకీయంగా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తూ ఉందా ఈ కేసుకి సంబంధించి? ఒకటండి, ఇప్పుడు రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయినలా కాలేదా అనేది ఐఎమ్ నాట్ షూర్. దట్ ఈస్ ఆ తేల్చాల్సింది చెప్తా ఉన్నారు కదా. పూర్తి సమాచారం తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది, అది పోలీసులు చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా లాయర్ల మీద జరిగే దాడులను ఎవరైనా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు, ఖండించాలి కూడా. ఇది న్యాయం కోసం పాటుపడే వ్యక్తులు రేపు ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి లాయర్ల మీద. రేపు వాళ్ళు ఏ కేసు మీద వెనకాల ఎవడున్నాడు అన్న విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏ విధంగా అంటే బీహార్లో ఇప్పుడు డాక్టర్లకు లాయర్లకు వెపన్ లైసెన్స్ తీసుకున్నట్టుగా మనకు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అనేది ఒక సమస్య. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక వెపన్ లైసెన్స్ కావాలి. ఎవడు వస్తున్నాడో ఎవడు పోతుండో తెలియదు, సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, వాళ్ళు ట్రాక్ చేయాలి. ఇవన్నీ పోలీస్ చేయాల్సిన పని ఈ రోజు పౌరుడిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనేది ఒక సమస్య. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రభుత్వాల పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాలు ప్రజలు కలిస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది. కానీ ఇలా ప్రొఫెషనల్ గా పనిచేసే వ్యక్తుల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ పని చేయాలి. ఇది ఆ కాన్సన్ట్రేట్ గా పనిచేసిన వాటి మీద ఇట్లా దాడులు జరుగుతూ ఉంటే ఆ దాడులను ఎవరం కూడా క్షమించరాంది, అది అమానుషం కూడా. ఈ రోజు మొహినుద్దీన్ లేకపోతే మొన్న జరిగిన జంట హత్యల ఇంకా ఏదైనా జరగదు, ఏదైనా కావచ్చు. కనుక ఇలాంటి హత్యలు అనేది ఎవరు ఎంటర్టైన్ చేయడానికి లేదు. కానీ దీంట్లోపల జరుగుతున్నది ఏంటంటే అప్పుడు ఆ జంట హత్యలు జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండే వ్యక్తుల మీదనే అనుమానాలు జరుగుతుంటాయి. అంటే అధికారంలో ఉండే నాయకులు దీన్ని అధికారాన్ని ఆసరా చేసుకొని ఇలాంటి అగాత్యాలకు తెగిస్తూ ఉంటే పోలీసులు దీన్ని కఠిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ జరపాలి. అది ట్రాన్స్పరెంట్ గా న్యాయబద్ధంగా ఉండాలి. అది జరగకుండా ఇది ఇలానే ఉంటుందంటే రేపు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేది ఈరోజు డాక్టర్లైనా ఇంజనీర్లైనా లాయర్లైనా మరి ముఖ్యంగా వీళ్ళకు సేఫ్టీ సెక్యూరిటీ లేదు. కాబట్టి ఆ సేఫ్టీ సెక్యూరిటీ ప్రభుత్వం కల్పించాలి. లేదు అనుకుంటే మీకు చేత కాదు అనుకుంటే బీహార్ లో ఇస్తున్నట్టుగా అందరికి వెపన్ లైసెన్స్ ఇవ్వండి, మీడియా పీపుల్ తో సహా
అందరికి వెపన్ లైసెన్స్లు ఇవ్వండి, అవును. అప్పుడు అట్లయినా బాగుంటది, వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. అవును. ఈ రోజుల్లో అయితే మరి అలాంటిది ఉంటేనే మేబీ ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం కనిపిస్తదేమో మరి రానున్న రోజుల్లో. సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ అండి. మ్మ్. ఇప్పుడు మేము అనలిస్టులుగా ఉన్నాము, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని, నేను అనలిస్ట్ గా ఉన్నాను. నిజాన్ని నిర్భరంగా మాట్లాడాలి, ఏ రాజకీయ పార్టీతో సపోర్ట్ లేదు. మా సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా. అవును. దాంతో పాటు వచ్చేసి అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇట్లా అంటే పౌరుడికి ఇంకొక పౌరుని దగ్గర సేఫ్టీ లేదన్న విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే, మ్మ్. ప్రభుత్వాలకు చేత కాకపోతే చేయాల్సింది ఏంటంటే, మీ రక్షణ మీరు చూసుకోండి, మీ చేతనది మీరు చేసుకుంటే అంటే అందరికీ, పౌరులందరికీ లైసెన్స్ వెపన్ లైసెన్స్ తీసుకుంటే పోతుంటుంది. అంటే ఇది దారుణం, దుర్మార్గం, అమానుషం. మ్మ్. కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ కావాలి కదా. అవును. మరి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలన్నది ప్రభుత్వాలు, పోలీసులు మాత్రమే సూచించాలనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. నాకు వేరే ఛానల్ ఉంది, దయచేసి ఆమె ఎగ్జిట్ దిస్ డిస్కషన్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకండి జయరామ్ గారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం సార్. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి ఫైనల్గా మెంతి, ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్న లోపాల వల్లే కబ్జాదారులే కానీ, దుండగులే కానీ లాయర్లపై ఇలాంటి దాడులు చేయడం పెరిగిపోతూ ఉందా? ఒకవేళ ఈ చట్టాన్ని ఇంకా ఎలా కఠినతరం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్ గా అడ్వకేట్స్ మీద ఏదైతే భౌతిక దాడులే కానీ, హత్యలే కానీ జరుగుతూ ఉన్న గత 10 ఏళ్ళుగా ఇంకా ఎక్కువ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, అది వాస్తవం కాదో సబ్జెక్ట్ కరెక్షన్, కానీ ఏదైతే ఏది యూట్యూబ్లే కానీ చాలా చూస్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. అది అంటే ఎంత మంచి చేస్తున్నాయో అంత చెడు చేస్తా ఉన్నాయి మీడియా కూడా. మీడియా ఇన్ ద సెన్స్ అంటే సోషల్ మీడియాలో కానీ, ఈ యూట్యూబ్లు అవి అని మనం అవన్నీ. సో అదొకటి. రెండొకటి ఏంటంటే, ఇక్కడ నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, కొంచెం ఆలోచన చేయండి ఎవరైనా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద మీరు తిరుగుబడితే, న్యాయ వ్యవస్థ నడిపే ఇప్పుడు న్యాయమూర్తులు ఎంత ప్రధానమో న్యాయవాదులు అంతే ప్రధానం. ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థ నడవాలంటే ఇద్దరు ఉండాలా. న్యాయమూర్తులు ఉన్న ఎట్ ద సేమ్ టైం న్యాయవాదులు కూడా ఉండి వారు వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు సామాన్యులకు, బడుగు బలైన వర్గాలకు ఈ రోజున మరి ఏదైతే ప్రభుత్వ ఆస్తులకు కానీ, ఇలాంటి వగ్గులకు కానీ మరి కాపాడాలంటే ఎవరు? న్యాయవాదులే కదా. మరి అలాంటి న్యాయవాదులను రక్షణ లేకుండా పోతా ఉంటే పరిస్థితి ఎవరు? రేపు ఎవరైనా బలహీన వర్గాలకు కానీ ఎవరైనా నిజంగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి న్యాయస్థానంలో న్యాయాన్ని ఇప్పించేది ఎవరు? ఇలా దాడులు జరుగుతూ ఉంటే, హత్యలు చేస్తూ ఉంటే న్యాయస్థానాలకు ఏ లాయర్ వచ్చి ఎవరు వాదిస్తారు, ఎవరు చేస్తారు? భయపడేటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది కదండి. కదా ఈరోజు నల్లకొట్టేసుకొని ధైర్యంగా మేము కోర్టుకు వెళ్ళాలంటే, ఇప్పుడు మా సోదరుడు అన్నట్టు మేము కూడా చాకో లేకపోతే గన్నో పట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు. సో అలా కాకుండా, అందుకే ఇప్పుడు మేము గత కొన్ని ఏళ్లుగా సీనియర్ పోలీస్ కానీ, మేము కానీ, మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది అనే దాని మీద కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తే, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాలంటే యాక్ట్ తీసుకురాలే, బార్ కౌన్సిల్ లో రిఫర్ చేస్తే కూడా, డాక్టర్ పంపిస్తే కూడా వాళ్ళు చేయలే. అయినప్పటికీ కూడా తెలంగాణలో మనకు న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాద చట్టం ఏర్పడ్డది. మీరు అన్నట్టుగా ఏమన్నా ఇంకా కూడా అడిషనల్ గా ఇంకా లోతుగా కఠినమైన సెక్షన్లు యాడ్ చేయాలంటే తప్పకుండా మన గౌరవ మంత్రులను కలుస్తాం. మళ్ళీ ఇక్కడతో ఆగదు, ఇంకా గౌరవ మంత్రులను ఇంకా కఠినతరం చేయడానికి. అంటే గతంలో కూడా ఇలాంటివి ఘటనలు జరిగాయి, మనం డిస్కస్ చేస్తా ఉన్నాం కదా సార్ సత్యనారాయణ గారు. ఇప్పుడు గతంలో కూడా ఇలాంటి ఘటనలు అయినాయి. రోడ్డు మీదనే ఇద్దరు దంపతులను కూడా నడి రోడ్డు మీద నరికినట్టు సిచ్యువేషన్. తర్వాత కూడా ఇంకా కఠినతరం చేయకపోతే ఇంకా రోజుకి పెరుగుతూ ఉంటాయి, ఇది రోజు కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇలాంటి. అందుకనే మనం చూసాం, మీరు ఒకసారి గమనించండి, అలా జరుగుతున్నాయి కాబట్టి మాకు సపరేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనే దాని మీదనే మనం ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం. అవును, దాని ప్రకారం కూడా ఎవరైతే అడ్వకేట్ ని ఏమో కనీసం తిట్టినా, లేకపోతే వారిని భౌతిక దాడులు చేసినా, అకార్డింగ్ టు యాక్ట్ ప్రకారం వారి మీద కఠిన చర్యలు ఉన్నాయి, కఠిన శిక్షలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే
ఈ విధమైన రాక్షస వ్యవహారం చేస్తూ ఉంటే ఏం చేస్తాము? ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో నడుస్తున్నది, ద కోర్ట్ షుడ్ బి డిసైడ్. అయితే ఇప్పుడు దాని మీద ఏమన్నా మీకు ఎవరైతే పార్టీ మీకు నష్టం జరిగిందని ఎవరైతే అనుకుంటున్నారో వారికి పైకోర్టుకు వెళ్ళవచ్చు. ఈ ఈ విధమైన బెదిరింపులు, ఈ విధమైన దాడులు చేయడం అనేది ఇది రాక్షస వ్యవహారంగా మనం చూస్తా ఉన్నాం. సో అది ఎవరు చేసినా, ఏ పార్టీ అధికారం నుండి చేసినా, ఎవరు ఏ నాయకులు చేసినా, పార్టీ నాయకులు ఇప్పుడు పార్టీలకు వాళ్ళు చేసే కార్యక్రమాలకు సంబంధం ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్టయితే ఏ పార్టీ నాయకుడైనా మీరు మర్డర్ చేయండి, మీరు కొట్టండి అని చెప్తారా అండి? చెప్పరు కదా. ఇదంతా కొంతమంది ఎక్కడ చూసినా కొంత చీడ పురుగులు ఉంటారు, కబ్జాకోరులు, అవినీతి పరులు, ఇలాంటి దుర్మార్గులు ఉండడం వల్లే ఆ పార్టీలకు చెడ్డ పేరు, ఆ నాయకత్వం చెడ్డ పేరు వస్తాం. సో నేను కోరేది ఏంటంటే ఇమీడియట్ గా ఒక మన యాక్టే చెప్తా ఉంది, ప్రొటెక్షన్ యాక్టే చెప్తా ఉంది, మినిమం ఒక డిఎస్పీ తోటి ఏ సంఘటన అయినా డిఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్, ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ లేదా ఏసీపీ వారి హోదాకు మించిన వారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, త్వరితగతిన నేరస్తులను పట్టుకోవాలి. మనం చూస్తాం మీడియాలో, మన ఛానల్లో కూడా నేను చూశాను, బెంగళూరు అటు ఇటు పోయినారు అని తెలుస్తా ఉందని చెప్తా ఉన్నారు. సో వెంటనే వారిని పట్టుకోవాలి, కఠినమైన శిక్ష వారికి వేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి వారికి శిక్ష వేయాలి. ఈ రోజు నిజంగా కూడా వారి కుటుంబం రోడ్లో పడ్డది కదండి. ఈ ఆస్తుల పడగాను ఆస్తులు వాళ్ళు ఒక సీనియర్ న్యాయవాది, ఎంతో జీవితాలు నిలబెట్టిన అతను, ప్రభుత్వ భూములను రక్షించిన అతను కుటుంబం ఈ రోజు రోడ్ల పడ్డ పరిస్థితి తెచ్చినారు. సో కాబట్టి యావత్ దీని మీద మా అడ్వకేట్ లోకం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా అడ్వకేట్స్ అందరం కూడా ఇప్పుడు వెకేషన్ వస్తా ఉంది, అయినప్పటికీ కూడా మా వాళ్ళందరూ కూడా కార్యాచరణ రూపొందిస్తాను. దీని మీద తదుపరి యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. త్వరలోనే మరి మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాము. వీరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, త్వరగా వారికి శిక్ష పడేలా చూడాలని పోలీసు వ్యవస్థను మేము సవినయంగా కోరుకుంటాము. రైట్, రాజనేత గారు మీరు ఒకసారి చెప్పండి దీనికి సంబంధించి. అంటే ఇంతకుముందు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి మెయిన్గా ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది కామన్ పీపుల్కే కానీ, న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి అడ్వకేట్లకే కానీ ఎవరు కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది. రానున్న రోజుల్లో ఎవరిని వారు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గన్ లైసెన్స్ తీసుకొని పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? యాక్చువల్గా ఇది గన్ లైసెన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని అనుకుంటాము. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కావాలంటే అది కూడా ఈ రోజులల్లో ఇంతకు ముందు గన్ ఎవరి దగ్గర ఉందంటే ఆ గన్ను తీసుకొని ఇంకా క్రైమ్ చేసేందుకు కూడా ఉంటారు. మనము దాన్ని రక్షణ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది. కానీ పోలీసు వ్యవస్థ ఉండి స్ట్రాంగ్ గా తీసుకొని ఎక్కడైనా సీసీ కెమెరాలు, ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి, అనుమానితుల మీద ఇక్కడ కొంతమందిని మనకు ఆల్రెడీ వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎవరు అనుమానితులు అనేది తెలుస్తుంటది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యాపారంలో అంటే మామూలుగా బిజినెస్ కు సంబంధించి అనుకోండి, ఏదన్నా దాంట్లో ఉండోళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళు 80% చేయలేరు. కొంతమంది అరాచక శక్తులు అనేది అనుమానితులు అనేది వాళ్ళు ఉంటారు. అనుమానితులను బాగా పర్ఫెక్ట్ గా వాళ్ళని వాచ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు చేసేటోడు మామూలుగా వీళ్ళు చేసేవాడు వేరే ఉంటాడు. అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు ఒక భూమికి ల్యాండ్ కి సంబంధించిన కేసుకు సంబంధించిన వాళ్ళు కాక దాన్ని ఏదో కిరాయి గుండాలతోని, కిరాయి రౌడీలతోనే చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బుల కొరకు కక్కుర్తిపడి చేస్తే వాళ్ళు కూడా గ్యాంగ్స్ ఉంటాయి. ఆ గ్యాంగ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే రకంగా దాన్ని ప్రోత్సహించి దానితో చేసిన వాళ్ళని కూడా చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏమొస్తుందంటే వీళ్ళు తమ సొంత ఆస్తుల కోసానికి కాక ప్రభుత్వ ఆస్తుల కోసానికి, ప్రజల ఆస్తుల కోసానికి కష్టపడుతున్న వాళ్ళ మీద ఈ రకంగా చర్య తీసుకున్నప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. వీరు ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీధర్ బాబు అనుకోండి, ఇంకెవరైనా కానీ వాళ్ళు ఆల్రెడీ అడ్వకేట్లే, వాళ్ళు సొంతగా వాళ్ళు అడ్వకేట్లకు సంబంధించిన విషయాల్లో కూడా అంటే పొలిటికల్ గా సెకండ్ థింగ్ అడ్వకేట్లకు జరిగే ఇబ్బందులు కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి. దాన్ని కూడా వీళ్ళు అడ్వకేట్ అసోసియేషన్ నుంచి అనుకోండి, తర్వాత వీళ్ళకి సంబంధించిన
వాళ్ళ నుంచి వీళ్ళకి ఇంకేం కావాల్సిన అవసరం ఉంటుంది. ఒక కేసుకు సంబంధించి తీసుకున్నప్పుడు వీళ్ళు అన్ని రకాలుగా ఆలోచించే తీసుకుంటారు. ఎదుటి పార్టీ కూడా వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ మీద అనుమానం. ఇక్కడ ఏమైతుందంటే అనుమానితుల పేరు గురించి కూడా ఇంతకు ముందు దాడి జరిగింది అనేది సీరియస్ గా చెప్పిన తర్వాత కూడా తెలిసి కూడా జరగడం అనేది చాలా విచారించవలసిన విషయము. దాని మీద పోలీస్ వ్యవస్థ జరిగిందా లేకుంటే ఇంకెక్కడ జరిగిందా, పొరపాటు జరిగింది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేసిండ్రు, ఆయనను మర్డర్ చేసే రకంగా చేసిండ్రు, ఇంతకు ముందు కూడా చేసిండ్రు. కాబట్టి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు చేసిన వాళ్ళ లేకుంటే ఇంత వేరే కొత్త వాళ్ళ ఎవరైనా ఏమైనా కానీ వాళ్ళ మీద సీరియస్ గా ఉండాలి. ప్రతి దాని గురించి కూడా క్షుణ్ణంగా చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు భవిష్యత్తుకు, ఎందుకంటే ఆదర్శంగానే ఉంటేనే మనకు పీస్ఫుల్ ఏరియా అన్నట్టు ప్రశాంతంగా ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటది. మనం ఏదో ఇంకా రాతి యుగంలో లేము, మార్పు జరుగుతుంది. మార్పు జరిగిన కొద్ది టెక్నికల్ గా కూడా కొంతమంది ఇవి కొన్ని రకాలుగా వేరు రకాలుగా మర్డర్స్ చేస్తున్నా, ప్లాన్ గా చేస్తున్నా, ఏది చేసినా కానీ ఏది కూడా క్రైమ్ అనేది తప్పు. రాజనేత గారు ఒక విషయం అండి, రాజనేత గారు ఒక విషయం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మెయిన్గా మనం చూస్తే ఒకవైపు ఏమో మనం చూస్తూ ఉన్నాం లాయర్లను బెదిరించడం, దాంతోపాటు కేసులకి సంబంధించి భయపడకుండా ఉండడం. ఇప్పుడు మనం చూసాం కొన్ని సిచ్యువేషన్ చూసాం, ఈరోజు ఒక సిచ్యువేషన్ చూసాం. సో మరి ఇలా పక్కా ప్లాన్ తోటి, అంటే ఇంతకుముందు గతంలో కూడా ఈ బెదిరింపు కాల్స్ వచ్చినాయని కూడా చెప్పినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బెదిరింపులు రావడం, ఇలా అంత కిరాతకంగా గుద్దేయడం, చంపేయడం, అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? లా అండ్ ఆర్డర్ వైఫల్యం అనుకోవచ్చా? అనుకోకుండా జరిగే సంఘటనలు ఇవి. అంటే ఇది మాత్రం క్లియర్ గా ఏంటంటే ప్లాన్ గా చేసే పోలీసు వ్యవస్థ కూడా. చెప్పండి రాజనేత గారు, మీరు చెప్పండి సార్. అయితే ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఒక అడ్వకేట్కు ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఏ కేసునైనా టేకప్ చేసి ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంటది. అంటే మన క్లయింట్ ఎవరైనా మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఆయన తరపున కేసు తీసుకొని వకాలా తీసి కోర్టులో వాదనలు జరపడానికి ఫ్రీ అండ్ ఫెయిర్ గా, అది లానే చెప్తుంది, లేకపోతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా ఉంటుంది. అయితే ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎప్పుడైతే కేసుని టేకప్ చేస్తున్నామో ఆ క్రమంలో ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులకు అది నచ్చకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో అప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా పర్సనల్ గా ఈరోజు టార్గెట్ చేసి అడ్వకేట్ల మీద ఇట్లాంటి దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి అనేది పెరిగిపోతుంది. కానీ అసలైన విషయం ఏంటంటే ఈరోజు అడ్వకేట్లు అనే వాళ్ళు ఎవరి తరపునైనా కానీ కేసు వేసి కొట్లాడేటువంటి అవకాశం ఉంది. అసలు ఆ కేసు గెలుస్తారా గెలవరా అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాని మీద మీకు ఒకవేళ జడ్జిమెంట్ నచ్చకపోతే మళ్ళీ పైకోర్టుకు పోయి అప్పీల్ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు ఏం జరుగుతుందంటే లా మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే లీగల్ టర్మినాలజీ తెలియనటువంటి వ్యక్తులు కానీ, అడ్వకేట్ల గురించి తెలియనటువంటి వ్యక్తులు కానీ ఈరోజు ఇట్లా పర్టికులర్ గా పర్సనల్ గా టార్గెట్ చేసేటువంటి విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇంకొక విషయం, ఈరోజు నిజంగా ఒకవేళ మీరు ఏదైనా కేసును ఒక అడ్వకేట్ కు అప్పజెప్పినప్పుడు మీకు నచ్చకపోతే, లేదా మీకు నచ్చకపోతే మీకు వేరే అడ్వకేట్ ని అప్రోచ్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మీకు ఏదన్నా ఇంకా అప్లికేషన్ ఉంటే కూడా మీరు బార్ కౌన్సిల్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు, బార్ అసోసియేషన్ లో పోయి మీరు కంప్లైంట్ చేయొచ్చు. చాలా సందర్భాల్లో మీరు చాలా అవకాశాలు కూడా ఉంటాయి. రాజనేత గారు ఒకటండి, రాజనేత గారు ఇప్పుడు చూస్తా ఉన్నాం, కారు కనిపిస్తూ ఉంది, కారు వెనుక ఆ కారు ముందున్నటువంటి పర్సన్ కనిపిస్తూ ఉన్నాడు, గుద్దేసింది, వెళ్ళిపోయింది. కార్ నెంబర్ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక స్పీడ్గా ఓవర్ స్పీడ్కి వెళ్ళినా కూడా, రాంగ్ రూట్లో వెళ్ళినా కూడా జూమ్ చేసి మరి ఆ ఫోటో తీసి ఇంటికి చలాన్ని పంపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్క రోజులోనే ఇది జరుగుతుంది. సో ఇలాంటి ఘటన, అది కూడా ఒక సీనియర్ అడ్వకేట్కి సంబంధించిన విషయము, ఇంత నిర్లక్ష్యం కావడానికి కారణం ఏంటి? ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు అంటారా రాజనేత గారు? ఎస్, అంటే మీరు అన్నట్టు నిజంగా ఇది కావాలని రెక్కి నిర్వహించి చేసిన కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. అవును,
ఎస్, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అట్లనే కనిపిస్తుంది కాబట్టి Hmm. డెఫినెట్ గా పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద స్పందించాలి. ప్రభుత్వం కూడా స్పెషల్ ఆర్డర్ పాస్ చేసి ఇమీడియట్ గా అంటే స్పీడ్ ట్రయల్ చేసి ఈరోజు నిందితులకు శిక్షణ పడేటువంటి ఆ, ఆ సందర్భంగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఒక ఒక ఆ, ఇనాం భూముల మీదనో లేకపోతే వక్ఫ్ భూముల మీదనో ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్ మీద Hmm. ఇంత కుట్రపూరితంగా ఇంత కక్ష కట్టి ఈరోజు భౌతికంగా లేకుండా చేయాలి అనేటువంటి పన్నాగంతో చేసినటువంటి సీన్ ఇది కనపడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ ఉండాలి. Hmm. గతంలో కూడా ప్రభుత్వాలు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే స్పందిస్తున్నాయి తప్ప దాని సీరియస్నెస్ అనేది భవిష్యత్తులో మళ్ళా ఎవరు ఇట్లాంటి చేయకుండా ఉండాలనేటువంటి భయం పుట్టించే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండట్లేదనే చెప్పొచ్చు. మనం ఈ సందర్భంగా ఇంకొక కేసును కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో హిందూపురం అనేటువంటి టౌన్ లో అవును. ఒక సిఐ ఇస్మాయిల్ అనేటువంటి సిఐ కూడా గతంలో Hmm. ఒక కేసు విషయంలో కోర్టు కమిషనర్ గారు పోలీస్ స్టేషన్ ను విజిట్ చేసినప్పుడు Hmm. అక్కడ ఉన్నటువంటి సిఐ వచ్చినటువంటి సిబ్బందిని, కోర్టు సిబ్బందిని, అడ్వకేట్లను అక్కడ స్వయంగా బంధించి లాకప్ లో చాలా కిరాతకంగా అన్యాయంగా వాళ్ళ మీద భౌతికంగా దాడి చేసింది. అప్పుడు కూడా ఈ సంఘటన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్వయంగా హైకోర్టు సీజే గారు అందులో జోక్యం చేసుకొని ఈ చాలా తీవ్రంగా ఈరోజు స్పందించి ఆయన మీద కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి తర్వాత పర్సనల్ గా ఆయన వచ్చి కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సుకుంటా అంటే ఒకవైపేమో బయట ఎవరైతే కేసు అప్పచెప్తున్నారో వాళ్ళకి ఆపోజిట్ పర్సన్స్ ఇట్లాంటి కుట్రలు చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ పోలీసులు కూడా ఈ రోజు అడ్వకేట్లు అంటే కొన్ని చోట్ల, అంటే అందరని నేను అంటలేను కానీ Hmm. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో కూడా అడ్వకేట్ల మీద ఇట్లాంటి రకంగా ఆలోచనలు జరుగుతున్నాయి కాబట్టి Hmm. పోలీస్ సోదరులు కూడా ఈ రోజు నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. అడ్వకేట్లు అంటే మీకు శత్రువులు కాదు. ఈరోజు వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి హైలీ క్వాలిఫైడ్ ఈరోజు లా డిగ్రీ తీసుకొని చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచే ఆ వృత్తిలో కొనసాగుతూ వస్తున్నటువంటి వాళ్ళు చాలా కష్టపడి లా డిగ్రీని సంపాదించి ఎల్ఎల్బీలు పిహెచ్డీలు చేసి ఈరోజు న్యాయవాద వృత్తిలోకి వస్తారు కాబట్టి వాళ్లకు మీరు మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఏదైనా విషయం మీద ఆరాధించినప్పుడు మీరు వాళ్లకు రెస్పెక్ట్ఫుల్ గానే ఉండాలి తప్ప వాళ్ళ మీద మీరు ఏదో కక్షపూరితంగా వ్యవహరించకూడదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రోజుకి క్రైమ్ రేట్ అయితే పెరుగుతూ ఉంది. దాంతోపాటు అడ్వకేట్ల విషయానికి వస్తే కూడా అడ్వకేట్లకు సంబంధించి కూడా ప్రొటెక్షన్ లేకుండా అయిపోతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే వస్తూ ఉన్నారు, ఏదైనా పగబెట్టుకోవడమా లేకపోతే ల్యాండ్ ఇష్యూ ఇంకే ఇష్యూ అయినా కూడా వస్తూ ఉన్నారు. ఒక గొర్రెను చంపినట్టు లేకపోతే ఇంకొక జంతువుని చంపినట్టే చంపేసి జైలుకి వెళ్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నారు. అంటే ఇదేంటి? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ వైఫల్యము అని పక్కా అనుకోవచ్చా? లేకపోతే ఒకవేళ శిక్షకు సంబంధించి చూస్తే శిక్షలు కఠినతరం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము ఎవరిని చంపినా ఏం చేసినా కూడా మళ్ళీ వెళ్తాము. ఒక 10 రోజుల లేకపోతే 10 నెలల, సంవత్సరమా, 10 సంవత్సరాలు మళ్ళీ తిరిగి యాజ్ ఇట్ ఈజ్గా మేము వస్తాం, మా జీవితం గడుపుతాం. ఒకవేళ ఇది జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంది. సో భయం లేకుండా అయిపోతూ ఉంది. ఈ రోజుల్లో ఒక పర్సన్ని చంపాలి అన్నా, ఒక పర్సన్ మీద దాడి చేయాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుందట? ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చేసినా మేము మాకు పోగానే 10 రోజులకు, నెల రోజులకు 1000 వస్తుంది అది అనేది జనాల్లో ఉన్నది. కానీ మీరు చేసింది అడ్వకేట్ మీద దాడి. అవును, మీకు బెయిల్ రావాలంటే ఎవరు అడ్వకేట్ దగ్గరికి రావాలి కదా. ఎవరు వస్తారు? అడ్వకేట్లు ఎవరు వస్తారు? ఎవరు రాం కదా, ఎవరు రారు కదా. ఇప్పుడు కాకపోతే ఇంకోటి ఏంటంటే వీరికి కఠిన జైల్లోనే ఉండాలి, జైల్లోనే ట్రయల్ కావాలి. వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొచ్చే అవకాశం ఇవ్వద్దు, బయటికి తీసుకురానియరు కోర్టులు. న్యాయ వ్యవస్థలో ఈ రోజున మీరు న్యాయాన్ని కాపాడే న్యాయవాదుల మీదనే దాడులు చేయడము,
ముఖ్యంగా ప్రధానంగా మీరు ఒకసారి గమనిస్తే ఈ రోజున నాట్ ఓన్లీ ఆన్ అడ్వకేట్స్ మీదనే కాదు, ఈ రోజున ఆల్మోస్ట్ మన భారతదేశంలో చాలా చోట్లలో న్యాయమూర్తుల మీద కూడా దాడులు జరుగుతాం. అవును అవును సో మరి పోలీస్ ఆఫీసర్స్ మీద దాడులు అదే సార్, ఈ జరుగుతాం. విచ్చలవిడితనం పెరగడానికి కారణం ఏంటంటారు? ఇదే ఇప్పుడు విచ్చలవిడితనం పెరగడానికి కారణం మనకు ప్రధానంగా మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినతరం లేకపోవడమే. ఇప్పుడు ఎవడైతే తప్పు చేసినాడో వానికి దొంగతనం, ఇప్పుడు మనకు ఇలాంటి నిరోధించాలంటే బహుశా మరి దుబాయ్ యుఏఈ లో ఉన్నటువంటి ఆ చట్టాలు మనం తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుందేమో అనిపిస్తా ఉంది. ఎవడైతే దొంగతనం చేసినాడో వానికి ఏదైతే చేయి నరకడం, మరి ఏదైతే ఎవడైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారికి ఏ విధంగా అక్కడ బుద్ధి చెప్తారో ఆ విధంగా చేస్తే గానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తా ఉంది ఈ రోజున. కాబట్టి ప్రధానంగా మన సిస్టమ్ ను మనం కఠినం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్ అనేది, అంటే ఎవరైతే క్రమశిక్షణ అనేది లేకుండా క్రమశిక్షణ అనేది కూడా లేకుండా పోతా ఉంది ఈ రోజు. నాట్ ఓన్లీ ఈ ఇష్యూస్, ఇప్పుడు కనీసం ట్రాఫిక్ రూల్స్ చూసుకున్నా ఎవరికి కూడా బాధ్యత అనేది లేకుండా పోతా ఉంది. ఎవరికి కూడా తన వంతుగా తను ఏం చేయాలి, తన వంతుగా ఈ సమాజానికి ఎలా ఉండాలి అనేది లేకుండా పోతుంది. ఎవరైనా మంచి చేయాలని అనుకున్న ఇలాంటి మా న్యాయవాది మిత్రుడు లాగా ఎవరైనా సమాజానికి మేలు చేయాలా, మంచి చేయాలనుకున్న వారిని బతుకునిచ్చే కారణం లేదు. సో ఇలాంటి వ్యవస్థ మారాలంటే మన చట్టాలు ఇంకా కఠినమైన మార్పులు రావాలనేది మనకు స్పష్టంగా కనబడతాం. రైట్. ఒకసారి మీకు ఒక సూటి ప్రశ్న సార్. ఇప్పుడు మీరు చెప్పారు, ఇంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు ఎవరైతే ఇందులో కారుకు సంబంధించి ఢీకొన్నటువంటి వ్యక్తులలో, అంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తులలో ఉంటే వాళ్ళ తరపున మీరు వాదించము, ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా లోపల ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఓకే, బాగుంది. ఇందులో పెద్ద తలకాయల హస్తం ఉంటే మీరు సేమ్ అదే సమాధానం చెప్తారా? ఎవరున్నా కానీ ఇప్పుడు బాధపడుతుంది మా న్యాయవాది కుటుంబం, రోడ్డున పడ్డది మా న్యాయవాది కుటుంబం, రెండొకటి చనిపోయింది మా న్యాయవాది. హస్తాలు ఏమో కానీ ఉపేక్షించలేదు. మేము ఒక్కరే కాదు, టోటల్ గా తెలంగాణలో ఉన్న బార్ కౌన్సిల్ సభ్యులు కానీ, బార్ అసోసియేషన్ సభ్యులు కానీ, ప్రతి బార్ అసోసియేషన్ ఈ రోజు కండోన్ చేస్తా ఉంది, ప్రతి బార్ ఖండిస్తా ఉంది. కాబట్టి బార్ కౌన్సిల్ యొక్క రిజల్యూషన్ అనేది ఒకటి పాస్ చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. గతంలో కూడా ఇలాంటివి చూస్తాము. కాబట్టి నాకున్న సమాచారం మేరకు నేను చెప్తా ఉన్నాను. సరే, ఇంకోటి ఏంటంటే బెయిల్ రాదా అని అంటే వారికి రాకుండా మన చేసే ప్రయత్నమే జరుగుతుంది. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ అడ్వకేట్ మీద జరిగిన హత్యాకాండ కాదండి, ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు అడ్వకేట్ మీద చంపినోడు రేపు వాడికి తీర్పు అగ్నేషన్ వస్తే న్యాయమూర్తి మీద దాడి చేయడా అండి? సో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీరు కఠినంగా శిక్ష అనేది అమలు పరచాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థ. సార్, ఒక్క నిమిషం, సత్యనారాయణ గారు ఒకసారి ఒక నిమిషం మన చర్చలో పాల్గొంటున్నారు. కొండూరు వినోద్ కుమార్ గారు, తెలంగాణ లాయర్స్ ఫోరం ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తేనండి. సార్, ఇప్పుడు ఈ యొక్క ఘటన చూస్తాం, మార్నింగ్ జరిగినటువంటి ఘటన చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన మనం చూసాం. దాంతోపాటు లాయర్లే కానీ, తెలంగాణ సమాజమే కానీ ఉలిక్కిపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి మీకు ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి మీకే ప్రొటెక్షన్ లేకపోతే సామాన్య ప్రజలకు ఎలా వస్తుంది ప్రొటెక్షన్ అంటూ కూడా సామాన్య ప్రజలు నిలదీస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు సార్? నిజమేనండి, ఇది తెలంగాణ సమాజమే కాదు, యావత్తు సభ్య సమాజమే తలదించుకునే ఘటన ఇది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు వామన్ రావు దంపతులను చూడండి, నడి రోడ్డు మీద వాళ్ళను పట్టపగలు మారణాయుధాలతో హత్య చేసిండ్రు. అనేక మంది న్యాయవాదులను వాళ్ళ కార్యాలయాల లోపల, మళ్ళా రోడ్డు పైన, ఇంటి దగ్గర ఈ హత్యలు అనేటివి చాలా దారుణంగా. ఎందుకంటే న్యాయం కోసం వాదించే వాళ్ళు ఉత్తి ధర్మంలో భాగమే, వాళ్ళకేం వ్యక్తిగత ద్వేషాలు ఉండయి. ఇప్పుడు ఉత్తి ధర్మంలో అయితే ఇతని మీద 6 సార్లు హత్యాయత్నం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా?
ఎందుకంటే పోలీసు వాళ్ళు కనుక వీళ్ళు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి పునరావృతం కాదు. అని ఒకటి కాదు రెండు కాదు, మీరు అన్నట్లు ఒక న్యాయవాది మీద 6 సార్లు హత్యా ప్రయత్నం చేస్తే ఈ రోజు వరకు కూడా ఎటువంటి పోలీసు వాళ్ళు ఆయన ప్రాణానికి రక్షణ ఇవ్వలేకపోయారు. ఇది టోటల్ గా పోలీసు వాళ్ళ వైఫల్యం అని చెప్పి నేను చెప్తున్నా. అవును సార్, ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరు కూడా ఇంతవరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేకపోవడం హోంశాఖ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే హోంశాఖ ఉందా అసలు? ఇప్పుడు హోంశాఖ కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారే పెట్టుకున్నారు కనుక వారు పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. ఇప్పుడు రాజకీయ పార్టీలు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని న్యాయవాదులతోటి అన్ని పనులు తీసుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ న్యాయవాదులను అంటే ఎంత చులకన భావం అయితే కనీసము గత ముఖ్యమంత్రి అయితే న్యాయవాదులకు అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా కరువైపోయింది. అపాయింట్మెంట్ ఒక గగన మార్గమైంది. ఈ రోజు ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు వేరే పనికిరాని విషయాలకు ఎంతో స్పందిస్తారు. ఒక న్యాయవాదికి హత్య జరిగింది, ఇంకా అనేక మంది న్యాయవాదులకు కోర్టు ఆవరణ లోపల కూడా హత్యలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి, నాంపల్లి కోర్టుతో సహా. కనుక ఇటువంటప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఎందుకంటే హోంశాఖను తను పెట్టుకున్నాడు కనుక దీనికి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది టోటల్లీ ఫెయిల్ అయిపోయింది. ఒకటి చూడండి, 6 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత కూడా ఎటువంటి వీళ్ళ నుండి స్పందన లేదు. ఇప్పుడు డీజీపీ గారు ఏం చేస్తుండ్రు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయి, ఇన్ని విభాగాలు ఉన్నాయి. వీళ్ళకు అమాయకుల మీద మాత్రం పూర్తి ప్రతాపం చూపిస్తారు. ఒక న్యాయవాదిని నడి రోడ్డు మీద ఇంటి దగ్గరనే హత్య చేసిందంటే ఈ రోజు ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, పోలీస్ శాఖ నిద్రపోతుందా? అది ఈ ప్రజలకి అనుమానం కలుగుతుంది. అదే అండి, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ కార్ నెంబర్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా అసలు ఇది జరిగింది అంటూ కూడా ఇంతవరకు పోలీస్ వ్యవస్థ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. దాంతోపాటు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు అంటూ కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా చెప్పారు, మీరు చూశారు కదా, స్టేట్మెంట్ ఇచ్చారు ఇందులో. సార్ చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పోలీస్ శాఖ వాళ్ళు ఇప్పుడు ఏమైతుంది, ఈ హత్య జరిగింది, ఒక 2-3 రోజులు స్క్రోలింగ్లు వస్తాయి, పేపర్లు వస్తాయి, కండెంలు వస్తాయి, మళ్ళీ శర మామూలే. అయితే ఈ నిందితులకు ఏంటంటే కఠినం శిక్ష పడాలి. అంటే ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటున్నారు మీరు? ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు ఒకవేళ చేయాలని ఆలోచన వస్తేనే భయపడే విధంగా ఉండేటువంటి. అందుకే నేను ఏమంటున్నా అంటే కొన్ని మన చట్టాలలో మార్పులు తేవాలి. ఫస్ట్ ఏంటంటే అండి, ఈ అడ్వకేట్ రక్షణ చట్టం, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయాలి. అందులో కొన్ని క్లాజెస్ ఎట్లా పెట్టాలంటే వీళ్ళకు బెయిల్కు వీలు లేని శిక్షలు, ఇప్పుడు ఫోటోలో దాంట్లో ఇట్లా పెడతారు కదా, ఆ విధంగా కనీసం వీళ్ళకు 1 సంవత్సరం వరకు బెయిల్ రాకుండా ఉండేది కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అదే విధంగా హత్య చేసిన వాళ్ళను, హత్యకు కుట్ర పన్నినోళ్ళను కూడా, ఇప్పుడు చేసిన వాళ్ళే కాకుండా దీని వెనుక ఉన్న వాళ్ళని కూడా కఠినంగా శిక్షించి వీళ్ళని ఎట్లా అంటే ఏ విధంగా వీళ్ళు ఒకరి నేరం రుజువైనట్లయితే వాళ్ళ ఆస్తులను కూడా అమ్మి చేసి ఈ బాధితులకు ఎవరైతే హత్య గావించబడ్డారో వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆర్థికంగా కూడా మళ్ళా చట్టపరంగా కూడా వీళ్ళకు కఠిన శిక్షలు ఉంటేనే ఏమన్నా మీరు అన్నట్లు వాళ్ళకు ఎవరైనా హత్య చేయాలన్నా దాడి చేయాలని అంటే వాళ్ళ గుండెల గుబులు పుట్టాలి. ఆ విధంగా చట్టాలలో మార్పు తేవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు హోంశాఖ కూడా చూస్తున్నారు కనుక వాళ్ళు ఇమీడియట్ గానే ఈ విషయంలో స్పందించాలి. అవసరమైతే బార్ కౌన్సిల్ కానివ్వండి, బార్ అసోసియేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి చర్చలు జరిపి దీనికి భరోసా కల్పించి ఇమ్మీడియట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్ గా వారు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మన చర్చలో పాల్గొంటున్నారు వివేకానంద్ గారు, అడ్వకేట్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చూస్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి మార్నింగ్ నుంచి ప్రతి సోషల్ మీడియా కానీ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్? ఒకవేళ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. గతంలో వామనరావు దంపతుల నుంచి స్టార్ట్ చేసినా కూడా అంతకుముందు కూడా గతంలో జరిగినాయి. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైనాయి, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా ఉన్నారు మీకు సంబంధించి? న్యాయవాదులు ఇరువైపులా ఉంటారండి. ఇప్పుడు ఏ కేసు తీసుకుంటే, క్రిమినల్ కేసు తీసుకున్నా, సివిల్ కేసు తీసుకున్నా, అక్యూజ్ తరఫున కానీ డిఫెండెంట్ తరఫున కానీ న్యాయవాదులు వాదించాలి. అది రాజ్యాంగంలో పేర్కొన్న నియమాల ప్రకారం న్యాయవాదులు నడుచుకుంటారు. అట్లాంటి నడుచుకున్న పరిస్థితులలో ఒకవేళ ఒక అక్యూజ్ శిక్ష పడటమో, ఏదో అక్యూజ్ శిక్ష నుంచి తప్పించుకోవడమో, లేదంటే
అక్యూజ్ కు శిక్ష పడడము ఏదో ఒకటి జరుగుతుంది ఈ ప్రాసెస్ లో. అది శిక్ష నిర్ణయించేవారు న్యాయవాదులు కాదు. శిక్ష నిర్ణయించేది చట్టము, కాన్స్టిట్యూషన్, జడ్జి. అలాంటప్పుడు ఇలా న్యాయవాదుల మీద ప్రతీకారేచ్ఛతోటి దాడి చేయటం అన్నది చాలా అసమంజసము. ఇప్పుడు న్యాయవాదుల రక్షణ బిల్లు అన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ తీసుకొని వచ్చింది అది చట్టమై అసెంబ్లీలో ప్రవేశపెట్టి గెజిట్ రూపంలో ప్రచురించిన తర్వాతనే అది చట్టం అవుతుంది. అది దాంట్లో చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొన్ని చట్టాలు కఠినంగా లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు కానీ న్యాయవాదులు కానీ ఎవరు ఏంటి అన్నది చూడరు. వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళ వృత్తి ధర్మం నిర్వర్తించడానికి భయపడే పరిస్థితి అన్నది ఎవరికి కూడా రాకూడదు. ఏ ప్రొఫెషనల్ కి కూడా రాకూడదు. దిస్ ఇస్ మై ఒపీనియన్ అండి. అందు గురించి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నా విజ్ఞప్తి ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ అసోసియేషన్స్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా అందరూ కూర్చుని చర్చ చేసి ఏ రకమైన చట్టాలు రాజ్యాంగ పరిధిలో రూపొందించి కఠినమైన శిక్షలు విధించడానికి తోడ్పడాలని నా విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని అలాగే మీ యొక్క సజెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇప్పుడు మెయిన్గా అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చర్చలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి చూద్దాం. సత్యనారాయణ గారు హైకోర్టు అడ్వకేట్, అలాగే పల్లె రామచంద్ర గౌడ్ గారు, జయరామ్ గారు, రాజు నేత గారు, అలాగే కొండూరు వినోద్ కుమార్ గారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. సో మరి మెయిన్గా అయితే చట్టాలను పునరుద్ధరించాలి, కఠినమైనటువంటి శిక్షలు విధిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. లాయర్లకే కానీ కామన్ పీపుల్కే కానీ ప్రతి ఒక్కరు కూడా కఠినమైనటువంటి శిక్షలు విధిస్తేనే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.